आप देख रहे हैं मी6 न्यूज। జనగామ జిల్లాలో వినూత్న రీతిలో దళిత సంఘాల నిరసన. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో దళిత సంఘాల నాయకులు మెడలో ప్లాకార్డులు వేసుకుని పూలదండలతో గుడి చుట్టూ దక్షిణ చేస్తూ మమ్మల్ని కాపాడేది నీవే దేవుడా, దళితులు గుడికి రావద్దా, దర్శనం ఇవ్వు దేవుడా అంటూ నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి వారిని ప్రభుత్వాలు వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఏపిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశరాములు, మల్లిగారి రాజు, బోట్ల శేఖర్, తిప్పారావు విజయ్, బుడుగుల సాగర్, చిరంజీవి మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంది? గత తొలి ఏకాదశి రోజు మార్కాల శ్రీకాంత్ అనే వ్యక్తి అంబర్పేటలో దర్శనం చేసుకోవడానికి వెళితే అక్కడున్న పూజారి, అదేవిధంగా అక్కడున్న గుడి కమిటీలు దళితులు ఈ గుడిలోకి రావద్దు అని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆ దళితుని గుడిలోకి రానివ్వలేదు. అట్టి పరిస్థితులలో జనగామ జిల్లా కేంద్రంలో కూడా జరగడం జరిగింది. సంతోష్ మాత గుడిలోకి వెళ్తే ఒక ఎస్టీ కులస్తుడు గుడిలోకి వెళ్తే ఇక్కడికి దళితులు రావద్దు అని చెప్పేసి ఇక్కడ కూడా వారిని బయటికి గెంటేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మనువాద సిద్ధాంతాన్ని పెంచి పోషిస్తూ దళితులని, బడుగు బలహీన వర్గాలని కించపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. హిందూ దేశంలో, హిందూ రాజ్యంలో దళితులు అంతా సమానమే కదా. మరి కులాలు, ఈ మతాలు ఇవన్నీ ఎక్కడి, కులాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా